నీ అమ్మ ఏంది కళ అసలు? బాగుంది మామ, ఎంత పెట్టి కొన్నావు? నువ్వు ఉండరా, అసలు ఏం జరిగిందో చెప్పు మామా. చచ్చిపోదామని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాను. కల్లోరా అప్పుడెవరో ఒక హ్యాట్ మ్యాన్ నా దగ్గరకు వచ్చాడు. వాడి పాకెట్లో నుంచి ఈ డైమండ్ తీసి నాకు ఇచ్చాడు. దీన్ని టచ్ చేయగానే ఏమైందో తెలియదు, సడన్గా షాక్ కొట్టినట్టు అనిపించింది. నేను అలా గాల్లో తేలుతూ ఉండిపోయాను మామ. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే నేను ఎట్లా ఉన్నా. స్టోరీ చాలా బాగుంది మామా. షార్ట్ ఫిల్మ్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లేకపోతే ఏంట్రా, ఇందాక నుంచి మేము కూడా దాన్ని టచ్ చేస్తున్నాం. మా కొట్టిన షాక్ నీకు ఎట్లా కొట్టిద్ది? నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా మామా? కల్లో డైమండ్ దొరకడం ఏంటి? ఎవరో హ్యాట్ మ్యాన్ అంటున్నావు, పిచ్చి పట్టింది అనుకుంటారు మామా. మనం ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి మాట్లాడితే. పని చేయి మామ, మళ్ళీ నిద్రపో. మళ్ళీ ఆ హ్యాట్ మ్యాన్ వస్తాడేమో కల్లో, అప్పుడు వాడిని అడుగు. రే నువ్వు కూడా ఏంట్రా? నువ్వు ఆగరా. రే హ్యాట్ మ్యాన్ మళ్ళీ కనిపించాడు రా. ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? ఎవరికి చెప్పుకోలేను, అలానే చెప్పినా ఎవరు నమ్మరు. దీనికి సొల్యూషన్ ఎలాగని తెలుసుకోవాలి. బట్ ఎలా? హలో, ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావడం లేదు. అసలు ఏం ప్లేస్ ఇది? చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారే. సరే నాతో పాటు రండి, నేను ఇటే హైవే వైపు వెళ్తున్నాను. మీకు ఈ ప్లేస్ ముందే తెలుసా? నేను రోజు ఇటువైపే ట్రావెల్ చేస్తూ ఉంటాను.
అదిగో ఆ చెట్లను దాడితే మనకు హైవే వచ్చేసిద్ది. ఓ రియలీ? థ్యాంక్ గాడ్. అసలు ఏంటో నా లైఫ్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. ఇప్పుడు కూడా చూసారా, తెలియకుండా గుడ్డిగా మీ వెనకాలే వస్తున్నాను. ఈ కలియుగంలో అబద్ధానికి ఉండే నమ్మకం నిజానికి ఉండదు, ఎప్పటికీ రాదు. సూపర్, భలే చెప్పారే. ఈ జనరేషన్లో ఉండి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు డిఫరెంట్గా. అవును, మీరు రోజు ఇటువైపు వెళ్తా ఉంటా అన్నారు. చూస్తేనేమో ఈ సరౌండింగ్స్లో ఒక్క ఊరు కానీ ఒక్క ఇల్లు కానీ ఏమున్నట్లు అనిపించడం లేదు. పైగా మీరు ఒక్కరే అక్కడ ఉన్నారు. ఏదో నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు. హలో, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారే. ఆగు, ఎవరు నువ్వు? మీకున్నది సైకలాజికల్ డిసార్డర్, దాని పేరు రెమ్. ఇదొక ఎల్యూసినేషన్ టైప్ ఆఫ్ వరల్డ్. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ స్లీపింగ్ డిసార్డర్. దీనికి సొల్యూషన్ ఏం లేదా డాక్టర్? సో కళ అనేది ఒక అబద్ధపు నిజం, మనసు నిర్మించుకున్న ఒక హెల్యూసినేటరీ ప్రపంచం. ఈ కళలో మీరు ఉంటారు కానీ కనిపించరు. ఇట్స్ ఏ లిమిట్లెస్ హెల్యూసినేషన్ లార్జర్ దెన్ లైఫ్ కంటెక్స్ట్. సో ఇప్పుడున్న జనరేషన్కి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, బాడీకి రిలాక్సేషన్ లేకపోవడం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దీనికి వేరే సొల్యూషన్స్ ఏం లేవు. నేను ఇచ్చే మెడికేషన్స్ వాడండి, ఎక్కువసేపు థింక్ చేయొద్దు, బ్రెయిన్ని రెస్ట్ మోడ్లో పెట్టి ఆటోమేటిక్గా అన్నీ స్లో డౌన్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నా కళలో వేరే వాళ్ళని ఊహించుకున్నాను, కానీ నా రియల్ లైఫ్లో ఆ ఫేసెస్ని నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు నా కళలో రిపీటెడ్గా సేమ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నారు డాక్టర్? అకార్డింగ్ టు ది సైన్స్, ఇన్ డ్రీమ్స్ వీ మే వ్యాండర్ అన్నోన్ వరల్డ్స్, బట్ ది ఫేసెస్ వీ మెట్ ఆర్ ఆల్వేస్ సమ్వన్ వీ హ్యావ్ సీన్ బిఫోర్.
వస్తున్నాను రా, పార్కింగ్ దగ్గర ఉన్న. అంతరాళం మంద్రలోకం మూగం మందహాసత్కంద్రలోకం లోకం శంకరి